ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎగిరే మనసు. ఒక ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కానీ ఒక చిన్న సమస్య ఉంది. అతని మనసు ఎప్పుడూ చంచలంగా ఉండేది. అర్జున్ ఇప్పుడే బుక్స్ తీసి చదువుతా అంటాడు. కానీ అప్పటికే లేదు ఆడుకుంటా అని వెళ్ళిపోతాడు. ఏ పని మొదలుపెట్టినా అర్జున్ దానిని మధ్యలోనే వదిలేసి ఇంకో పని చేయాలని అనుకునేవాడు. బుక్స్, గేమ్స్, మ్యూజిక్ అన్నీ అతని మనసులో ఒక గందరగోళం. ఒకరోజు ఆ గ్రామానికి ఒక గురువుగారు వచ్చారు. ఆయన ముఖంలో శాంతి, కళ్ళల్లో కరుణ. అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కోరారు. అర్జున్ వాళ్ళ అమ్మగారు కూడా ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇలా చెప్పారు: గురువుగారు, నా కొడుకు చాలా తెలివైనవాడు, కానీ ఏ పనిలోని దృష్టి పెట్టలేడు. గురువుగారు చిరునవ్వుతో ఇలా అన్నారు: అలాగే, రేపు ఉదయం అర్జున్ను నా దగ్గరకు తీసుకురా, నేను అతనికి మార్గం చూపుతా అని అన్నారు. ఉదయం అర్జున్ వాళ్ళ అమ్మగారు గురువుగారి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ గురువుగారు, రా బిడ్డ అర్జున్, ఇలా వచ్చి కూర్చో అని అన్నారు. గురువుగారు అర్జున్కి ఒక నీళ్ళ గ్లాస్ ఇచ్చి, ఇదిగో అర్జున్, ఈ గ్లాస్ తీసుకో. ఈ గ్లాస్ని ఈ తోట చుట్టూ తీసుకొని వెళ్ళు. కానీ గుర్తుంచుకో, ఒక్క చుక్క కూడా నీళ్లు కింద జారిపడకూడదు అని అన్నారు. అర్జున్ చాలా జాగ్రత్తగా నడిచాడు. కానీ 2 నిమిషాల్లోనే అర్జున్ మనసు ఇంకా దృష్టి గ్లాస్ మీద నుంచి పక్కనే ఆడుతూ ఉన్న పిల్లల మీద పడింది. ఇంకా నీళ్లు కిందకి ఒలిగిపోయాయి. చివరికి గురువుగారి దగ్గరికి వచ్చినప్పటికీ అర్జున్ నీళ్లు మొత్తం పడేశాడు. అర్జున్ గురువుగారి దగ్గరికి వచ్చి తల వంచుకున్నాడు. గురువుగారు, అర్జున్, ఏం పర్వాలేదు, రా, ఇలా వచ్చి కూర్చో. చూడు అర్జున్, మన మనస్సు గాలిలా ఉంటుంది. దానిని నియంత్రించకపోతే అది మనల్ని తప్పుదారిలోకి తీసుకువెళ్తుంది. మన మనస్సు శాంతిగా, నియంత్రణతో ఉంచుకున్నవాడే నిజమైన విజేత అని గురువుగారు అర్జున్కి బోధించారు. అప్పుడు అర్జున్ తల ఊపుతూ, అలాగే గురువుగారు, సరే, నేను మీ మాటలు పాటిస్తాను అని అంటాడు. గురువుగారు నవ్వుతూ, అలాగే అయితే సరే అర్జున్, ఇదిగో ఇప్పుడు ఈ గ్లాస్ పట్టుకొని తోట చుట్టూ తిరిగిరా. గుర్తుందిగా అర్జున్, ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. అర్జున్ అలాగే జాగ్రత్తగా నడిచాడు. పక్షులు పాడుతున్నా, పిల్లలు ఆడుతున్నా అర్జున్ దృష్టి గ్లాస్ మీద నుంచి తప్పుకోలేదు. మొత్తం తోట చుట్టూ తిరిగినా ఒక్క చుక్క నీళ్లు కూడా కింద జారి పడిపోలేదు. గురువుగారు నవ్వుతూ అడిగారు, అర్జున్, నీళ్ళు ఎందుకు జారిపోలేదు? అర్జున్ ఇలా సమాధానం చెప్పాడు, నేను నీళ్లపైనే దృష్టి పెట్టాను గురువుగారు. అప్పుడు గురువుగారు నవ్వుతూ చిరునవ్వుతో, అదే ధ్యానం అంటే, అదే మనస్సును నియంత్రణగా ఉంచుకోవడం అంటే అని చెప్పారు. మన మనస్సు గాలిలా ఉంటుంది అర్జున్. దాన్ని కట్టడి చేయకపోతే ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ నువ్వు దాన్ని నియంత్రిస్తే ఆ గాలి కూడా మనకి తోడవుతుంది. అర్జున్ ఆ మాటల్ని తన మనసులో నిలుపుకున్నాడు. ప్రతిరోజు ధ్యానం, పఠనం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లోనే అర్జున్లో అద్భుతమైన మార్పు వచ్చింది. ఇప్పుడు తన గ్రామంలో అందరికీ అర్జున్ ఆదర్శంగా మారాడు. అర్జున్ అందరికీ గురూజీ మాటలనే చెప్పేవాడు. మనసుని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో కూడా వాళ్ళకి బోధించేవాడు. ఇలానే అర్జున్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. అతని శాంతమైన మనసు, క్రమశిక్షణతో నిండిన ఆలోచన అందరికీ ఆదర్శంగా మారింది. ఈ కథలో నీతి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మనస్సును నియంత్రించగలిగిన వాడే జీవితంలో విజేత అవుతాడు. అర్జున్ లాగా మనం కూడా మన మనస్సును కట్టడితో ఉంచుకుంటే ఏ లక్ష్యాన్నైనా సాధించగలం. ఏది నేర్చుకోవాలన్నా టైం పడుతుంది. ఏదైనా ఒకసారికే రాదు. ఏదైనా మనం నేర్చుకోవడానికి ఓపిక అవసరం. అందరూ దీన్ని పాటించి లైఫ్లో సక్సెస్ అవ్వండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ స్టోరీస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను, క్లిక్ చేయండి.